హాయ్ వ్యూవర్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ కొంచెం ఆవేశపడకండి, వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా? పవన్ కళ్యాణ్ అంటాడు కదా, నాకు తెక్కుంది అనేసి. ఆ తెక్కో లెక్క ఉంది. అది కొంతమందికి మాత్రం అర్థమైంది, ఇంకొంతమందికి లేటుగా అర్థమైంది. నిన్న ఈ థియేటర్లు కొన్ని మూసేస్తామని అన్నప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా, తీసుకున్నాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మీకు ఇవ్వాల్సింది ఇస్తా అని చెప్పేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అన్నాడు, జనానికి అర్థం కాల. ఈయన సినీ ఫీల్డ్లో ఉన్నాడు అండ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. నిన్నటి వరకు సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లు పెంచడం ఎవరైనా వెళ్తే ఆ రేట్లు పెంచుతూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి అకస్మాత్తుగా సీఎం మీరు 1 ఇయర్ బట్టి అసలు ఎందుకు కలవాలా, అండ్ నా సినిమా రాబోతుంటే థియేటర్లు అసలు ఎందుకు మూసేస్తామంటున్నారు, అసలు ఎన్ని థియేటర్లు మల్టీప్లెక్స్లు, ఎన్ని థియేటర్లు సింగిల్ స్క్రీన్లు, అండ్ ఎన్ని థియేటర్లు వచ్చేసి ఓనర్ల దగ్గర ఉన్నాయి, ఎంతమంది వచ్చేసి లీజ్దారుల దగ్గర ఉన్నాయి, అసలు ఎంతమంది ఎగ్జిబిటర్ చేతిలో ఉన్నాయి, ఎంతమంది ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నాయి, ఎన్ని థియేటర్లు ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నాయి, ఇలా చెప్తూ ఆయన సీరియస్ అయిన విధానం చూసి ఇదేంటి అకస్మాత్తుగా ఏమైంది ఈ మనిషికి అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. జనసేనకు సంబంధించి రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, రాజమండ్రి నియోజకవర్గానికి సంబంధించి సిటీ అండ్ రూరల్ ఉంటాయి, అందులో సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అత్తి సత్యనారాయణ, అతని ఇన్వాల్వ్మెంట్ కూడా మొన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి థియేటర్లు మూసేస్తాము జూన్ 1 నుంచి అని ఎవరైతే అన్నారో, అలా అనటానికి కారణం ఎవర్రా, వెనకాల ఎవరు ఉన్నారు ఏంటంటే వన్ ఆఫ్ ద పర్సన్ ఇతరు అని చెప్పేసి తెలిసింది. దాంతో ఇమీడియట్గా జనసేన పార్టీ ఆయనకి పార్టీ నుంచి సస్పెండ్ చేసి, మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటేనే పార్టీలో ఉంటారు, ఇమీడియట్గా ఆ ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి తీసేస్తున్నాం, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం, రేపటి రోజు మీరు ఏ తప్పు చేయలేదని మా దగ్గర మీరు నిరూపించుకుంటే అప్పుడు మాత్రమే మీ పోస్ట్ అగైన్ మరలా మీకు ఇవ్వచ్చు, అప్పుడు ఏదైనా కొత్తగా ఇవ్వచ్చు, జనసేన పార్టీలో మరలా అప్పుడు తీసుకుంటా ఉన్నారు. ఇక దీని వెనుక ఆల్రెడీ మన అల్లు అరవింద్ వచ్చి ఓపెన్ అయ్యాడు, బాబోయ్ ఆ నలుగురు ఎవరు అంటారు, ఆ నలుగురిలో నేను లేను, అండ్ తెలంగాణలో నాకు ఒక థియేటర్ లేదు, ఏపీలో మొత్తం 1500 థియేటర్లు ఉంటే నా దగ్గర 15 థియేటర్లు ఉన్నాయి, అవి కూడా 2, 3 రేపడో మాపో వచ్చేసి లీజు కూడా టైం అయిపోయింది, ఇప్పుడు కొత్తగా కూడా నాకు రెన్యువల్ చేద్దని చెప్తున్నాను. థియేటర్లు కనుక ఉన్నట్టయితే నేను సినిమా రిలీజ్ చేసేటప్పుడు లీజు తీసుకుని చెప్తున్నాను తప్ప వేరేది కాదు. ఆ ఎగ్జిబిటర్ సమస్యలు ఏంటో, ఆ ప్రొడ్యూసర్ సమస్యలు ఏంటో, వాళ్ళ మీటింగ్లు ఏంటో రీసెంట్గా 3 సార్లు జరిగాయి, నేనైతే వెళ్ళలేదు అని అల్లు అరవింద్ చెప్పింది మొత్తం ఎలా ఉంది, బాబోయ్ పవన్ కళ్యాణ్తో నేను వెళ్ళి ఢీకొంటానా అని అంటూ ఓపెన్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలని అనుకోవటం దుస్సాహసం, పవన్ కళ్యాణ్ సినిమా రాబోతున్న ఈ మూమెంట్లో థియేటర్లు మూసేయటం అంటే ఇక అంత ముందు వెర్రి బాగులుతాను కొట్టడం అనేది అనేసాడు. ఈలోపు దిల్ రాజు వచ్చాడు. ఏ రకంగా అన్నట్టు దిల్ రాజు, పవన్ మా ఇండస్ట్రీకి పెద్ద అన్న, ఆయన అంటే పడతాం, తిడితే పడతాం, అందులో ఏంటి మేమంతా ఒకటని చెప్పేసి అన్నాడు. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీలో దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు, ఏషియన్ సినిమాస్ అని ఉంటుంది, అది వచ్చేసి సునీల్ అంటారు ఆయన, ఈ అల్లు అరవింద్, వీళ్ళు కాక కొత్తగా అన్నప్పుడు మైత్రి మూవీస్ రవి కానీ, తర్వాత వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ సుప్రియ కానీ, తర్వాత సీతార్ ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ కానీ, ఇంకా మేబీ చిన్నబాబు అనేది అంటారు చూశారు వాళ్ళు కానీ, ఎక్కువ బడా ప్రొడ్యూసర్లు ఉన్నారు. వీళ్ళకి కూడా కొన్ని థియేటర్లు ఉన్నాయి అన్నట్టు లేదు. ఆ థియేటర్కి సంబంధించి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఇచ్చే టికెట్ మీద కమిషన్ ఉంటుంది, దాని కమిషన్ అనకూడదేమో, టికెట్ రేటు 100 రూపాయలు అనుకుందాం, అందులో ప్రొడ్యూసర్కి ఎంత, థియేటర్కి ఎంత, ఎగ్జిబిటర్కి ఎంత, లైక్ ఇవే లేదు ఉంటాయట. అలా కాకుండా థియేటర్కి సంబంధించి మేము ఏమేమో ఏ రోజు మేము థియేటర్ తీసుకుంటామో ఓన్లీ ఆ రోజు మేము రెంట్ పే చేస్తున్నట్టుగా అదే చెప్తున్నారు. ఇలా చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. వీటన్నింటి ఇప్పుడు ప్రక్షాళన చేయాలి, అది పవన్ కళ్యాణ్ వల్లే మాత్రం సాధ్యమైంది. అందుకనే మొన్న ఒకే ఒక దెబ్బ కొట్టాడు, ఒక కాంప్రహెన్సివ్ పాలసీ అనేది ఉండాలి, మేము సినిమా రంగాన్ని వచ్చేసి ఒక ఇండస్ట్రీకి గుర్తిస్తున్నాం, అండ్ ఇక మీదట ఎవరైనా సరే టికెట్ల పెంచాలా మా దగ్గరకు వచ్చేటట్టయితే ఆ సినిమా ప్రొడ్యూసరో డైరెక్టరో హీరోలో కాదు, త్రూ ఫిల్మ్ ఛాంబర్ త్రూ మాకు అప్రోచ్ అవ్వండి. దెన్ ఆ ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించి ఉన్నప్పుడు ప్రొడ్యూసర్లు డైరెక్టర్ నెంబర్ ఆఫ్ ఉంటారు. ఈవెన్ ఇక్కడ ఒక కమిటీ వేశారు ఏపీ గవర్నమెంట్, ఆ కమిటీలో వచ్చేసి పవన్ కళ్యాణ్ క్లోజ్గా ఉన్నటువంటి ఒక ప్రొడ్యూసర్ యొక్క బ్రదర్ కూడా ఎవరో ఉన్నారు, ఓకే, అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి, ఫస్ట్ దెబ్బ, ఒక దెబ్బకు 2 పెట్టలు అండ్ అందరూ అట్లు బంద్. ముందు ఆ పెట్ట ఏంటి, అడ్డదిడ్డంగా ఉన్నటువంటి థియేటర్ల వ్యవస్థ ఒక కొలిక్కి వచ్చేసింది, అండ్ ఆ థియేటర్లో అడ్డదిడ్డంగా ఏంటి క్యాంటీన్లు కానీ ఫెసిలిటీస్ ఉండి లేక మరుగుదొడ్లు అబ్బాయిలా చెప్పుకుంటే గొర్రెత కొరకు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు చక్కబడిపోతాయి. ఇక అత్యంత కీలకమైనది ఇది, స్టార్టింగ్ చెప్పానే
జనసేన వాళ్ళు సీరియస్ అవ్వద్దు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హట్ అవ్వద్దు అని చెప్పేసి. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు టికెట్ రేట్లు పెంచాలి. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఏఎం రత్నం ప్రొడ్యూసర్, అండ్ ఆ సినిమా హీరో వచ్చేసి పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న టికెట్ రేట్లు వచ్చేసి ఎక్కువగానే ఉన్నాయి ఏపీలో. మీరు కంపేర్ చేయండి, మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన ఏపీలో కానీ తెలంగాణ టికెట్ రేట్లు ఎక్కువ, ఇంకా పెంచాలి. సో ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక సినిమా హీరో అయినా సరే మీరు ఆల్రెడీ రెమ్యూనరేషన్ తీసేసుకున్నారు, ఇంకా టికెట్ రేట్లు పెంచడం అంటే కరెక్టా అని ఖచ్చితంగా ఎవరో ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలి? నేను హీరోగా నటించా, నా రెమ్యూనరేషన్ నేను తీసుకున్నా. దెన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫిలిం ఛాంబర్ అంటే వాళ్ళ యొక్క సినిమా సంఘం సైడ్ నుంచి వచ్చి అప్రోచ్ అయ్యారు. అన్ని సినిమాలకు ఎలాగైతే పరిశీలించారో బడ్జెట్ ఎంత, దీనికి ఎక్కడెక్కడ షూట్ చేస్తారు, ఇందులో ఏమేమి ఉంది ఏంటి, ఇలా చూసి దీనికి మన టికెట్ రేట్లు పెంచవచ్చా లేదా, పెంచితే ఎన్ని రోజులు పెంచాలి, అండ్ ఎక్స్ట్రా షోస్ పర్మిషన్ ఇవ్వచ్చా లేదా, ఇస్తే ఎలా ఇవ్వాలి ఏంటి, ఇవన్నీ చూస్తారు. చూసి అప్పుడు వాళ్ళు ఇస్తారు పర్మిషన్. దెన్ నా ఇన్వాల్వ్మెంట్ ఏముంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు. అదే నిజం కూడా. ఇది రెండోది. మీకు అర్థమవుతుందా లాజిక్? ఇంత కూడా క్లారిటీ ఇచ్చాడు ఆయన. ఇందులో జనసేన వాళ్ళు ఉన్నా ఎవరెవన్నా కానీ ఈ థియేటర్లను మూసేద్దామని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళల్లో, మొన్న ఆ రకం నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళలో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని తెలిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నాడు ఈ అత్తి సత్యనారాయణ అని చెప్పేసి రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారు జనసేన ఆయన పక్కన పెట్టేశారు. అండ్ థియేటర్ సంబంధించి ఇమీడియట్గా ఇప్పుడు టికెట్ నాట్ థియేటర్ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచాలి అంటే ఇమీడియట్గా వాళ్ళ కమిటీ ఫామ్ అవ్వాలి ఇండస్ట్రీలో. దెన్ వాళ్ళు వచ్చేసి మొత్తం రెడీ చేసుకొని వచ్చి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేమేనండి అన్నట్టుగా ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ని కలవాలి. అప్పుడు వాళ్ళు అండ్ డిపార్ట్మెంట్ సంబంధించి రిమైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెవెన్యూ వల్ల రిమైనింగ్ ఉంటారు కదా ఈ సినిమాకి సంబంధించి టికెట్లు పెంచాలా లేదా అన్నప్పుడు వాళ్ళంతా కలగలిపి అండ్ సినీ పర్సన్ నుంచి అన్నప్పుడు టీజీ విశ్వప్రసాద్ సబ్జెక్ట్ కరెక్ట్ గుర్తు రావట్లేదు, వాళ్ళ బ్రదర్ సమీరుడు ఒక ప్రొడ్యూసర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ బాగానే క్లోజ్. సో వీళ్ళ టీము ఆబ్వియస్ టికెట్ రేట్లు పెంచుతారు. బట్ ఐఎమ్ షూర్, నేను మరలా చెప్తాను గుర్తుంచుకోండి, గతంలో ఏ సినిమాలకి అయితే టికెట్ రేట్లు పెంచారో అందులో భారీగా ఏ సినిమాకి అయితే పెంచారో దానికన్నా 10 రూపాయలు తక్కువే ఉండేది నాకు అనిపిస్తుంది. ఇది నా యొక్క దాన్ని ఏమంటారు పర్సెప్షన్ అనుకోవచ్చు, లేదా నా యొక్క అబ్జర్వేషన్ అనుకోవచ్చు. మరలా చెప్తున్నా, మిగతా వాళ్ళతో పోలిస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ ఉంటున్న విధానం గమనిస్తే సింపుల్ సిటీగా ఉంటాడు అండ్ డౌన్ టు ఎర్త్ ఉన్నట్టు ఉంటాడు. ఇంకా చెప్పాల్సి వస్తే అసలు ఇటువంటి పొలిటీషియన్ అసలు మనం ఇంతవరకు ఎక్కడా చూడలే. అటువంటి పొలిటీషియన్ ఈరోజు మనం చూస్తున్నాం. ఆ పొలిటీషియన్ ఈరోజు సినిమా హీరోగా ఉన్నారు. ఆయన ఏవైతే సినిమాలు గతంలో కమిట్ అయి ఉన్నాడో ఈ హరిహర వీరమల్లు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఉస్తాద్ భగత్ సింగ్, ఈ మూడు కొత్తగా ఏమి ఒప్పుకోలే. మీరు డిప్యూటీ సీఎం కాబట్టి నాకు తెలిసి కొత్తగా ఇంక ఒప్పుకోడు. సో వన్ కంప్లీట్ చేసిన తర్వాత వాటి తాలూకు రిజల్ట్ అన్నది ఆబ్వియస్లీ ఫ్రూట్ఫుల్గానే ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా ముందు సినిమా టికెట్ రేట్లు అయితే పెంచాలి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కాసు కూర్చున్నారు గద్దల్లాగా, రాబందుల్లాగా. వన్స్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిందంటే దాన్ని పరిస్థితి చేయాలి. నిజంగా అలాగే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వకూడదంటే ఏంటి, సినిమా బాగుండాలి అండ్ బాగున్న సినిమా థియేటర్లో చూడాలంటే టికెట్ రేట్లు అవైలబుల్గా ఉండాలి. అదే చేయబోతున్నారు నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరెవరు ఆటలు అవుతున్నాయో ఆల్మోస్ట్ అన్ని ఆటలు కట్ బంద్, ఒకే దెబ్బకు 2 పెట్లు అన్నట్టు సినీ ఇండస్ట్రీ కొలుక్కు వచ్చేసింది. 2 ఈయన సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచడం అనేది ఏదైతుందో ఈయన వల్ల సంవత్సరాలు కూడా కూల్గా అంత కూడా పద్ధతిగా నడిచింది.